రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో వరి పంటలో వచ్చే కలుపు మొక్కలకు వాటి నివారణ కోసం వాడే మందుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం పొలంలో నాటు వేసేటప్పుడు స్వచ్ఛ అంటే కలుపు మందు గురించి ఎందుకు వేసుకోవాలి అని అంటే దానివల్ల లాభాలు. మనం కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నాటు వేసేటప్పుడే మళ్ళీ నాటేసినాక ఒక 3 డేస్కు 4 డేస్కి వేయాలి, ఇప్పుడు వేస్తే అయిపోతుంది కానీ కొంతమంది చేస్తున్నారు. అలా కాకుండా నాటు వేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మనం ఇసుకలో కలిపి కనుక స్వచ్ఛ వాడుకున్నట్లయితే నీళ్ళు ఒక 2 ఇంచులు 3 ఇంచులు మోతాదు వాటర్ పెట్టుకొని పొలంలో కలుపు అనేది చాలా తక్కువ అండి, పడదు కూడా. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది రైతులు ఎమ్మటే మన నాటు వేసే రోజే అదే పిండిలో కలిపేస్తున్నారు. అలా వేయడం వల్ల ఫర్ ఎకర్కు ఒక బస్తన్నర 2 బస్తాలు పిండి వేస్తాం. ఆ పిండి వేయడం వల్ల ఇది 4 కేజీలు ఉండడం వల్ల అంతటా కూడా అది కలవక ఒకడ బడి ఒకడ పడక కలుపు అనేది వస్తుంది. దానివల్ల మనం మళ్ళీ కలుపుకు లేబర్ని పెట్టడం, మనకు అధిక ఛార్జీలు మళ్ళీ లేబర్కి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నాటు వేసిన తర్వాత 3-4 డేస్ తర్వాత వేసుకుంటే దాని ఫలితం బాగుంటుంది. అలాగనే మళ్ళీ నాటేసిన తర్వాత స్వచ్ఛ కాకుండా కొరియను ఒక వీక్ డేస్ తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే నీళ్ళలో తీసేసి చిన్న మొక్క పుట్టిన మొక్క చనిపోతుంది. దాంతో ఆ లాభాలు ఉంటాయి. అది కాకుండా 15 నుంచి 20 రోజుల మధ్యలో మ్యాక్సిమం అసటు వాడినామనుకోండి, డవ్ వాళ్ళది వాడితే ఏమవుతుందంటే కలుపు పుట్టిన తర్వాత మొత్తం నీళ్ళల్లో తీసి కొడితే కలుపు అనేది ఎటువంటి కలుపు అయినా, అది ఒలిపిడి కానీ తుంగ కానీ బుర్ర తుంగ కానీ ఎలాంటిదైనా కలుపు అయినా కూడా చనిపోతుంది. ఆ మొక్క మీద కనుక మందు పడాలి. మందు పడ్డదంటే ఆటోమేటిక్గా కంపల్సరీ ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అలాగే అది 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కొట్టాలండి అసలు. అది కొట్టిన తర్వాత కూడా పొలం చాలా గ్రీనిష్ వస్తుంది. వరి పొలానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వరి డ్యామేజ్ కానీ, పిలికలు బెడలిపోయి నామిని గోల్డ్ కొడితే పొలం వెరుపు వస్తుంది, ఆ గంట అనేది విచ్చుకుంటుంది, దిగుబడి తగ్గుద్ది అనేది ఉంటుంది. దీనివల్ల అసట్ వల్ల అలాంటిది ఏమి ఉండదు సార్. కంపల్సరీ ఇది వరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. అలాగనే మళ్ళీ డౌలో ఇంకొకటి వివయ అని ఉంది సార్. వివయ కూడా అది మ్యాక్సిమం 20 రోజుల నుంచి నెల ఈ మధ్యలో కొట్టచ్చు. అది 3 నుంచి 5 ఇంచుల వరకు ఉన్న కలుపు కూడా చనిపోతుంది. దానివల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పొలానికి. అది కూడా మంచి పని చేస్తుంది సార్ డవ్ వాళ్ళది వివయ అని. 1 లీటర్ వచ్చేసి పర్ ఎకర్ కొట్టాలి. అసట్ మాత్రం 1 ఎకర్కి మాత్రం 400 ml ఉంటుంది సార్. ఇది వాడుకున్నట్లయితే కలుపుకు చాలా మేలు ఉంటుంది. రైతుకు కూడా చాలా సేపు. కొంచెం ఈ మందులు వాడుకుంటే నేనైతే వాడాను సార్, మంచి ఫలితం ఉంది, అందుకే చెప్తున్నా సార్. ఈరోజు వీడియోలో వరి నాటు వేసిన తర్వాత నెల రోజుల లోపు అంటే 4 రోజుల నుండి 30 రోజుల లోపు వాడదగ్గ అతి మంచి కలుపు మందుల గురించి తెలుసుకుందామండి. మార్కెట్లో మనకు చాలా రకాల కలుపు మందులు దొరుకుతాయి కదండి. అందులో మనకు బాగా ఉపయోగపడే కొన్ని మంచి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు కలుపు తీయాలి అంటే కూలీల సమస్య చాలా అధికంగా ఉంది కదండి. అలాగే ఈ లేబర్ సమస్య వలన లేట్ అవుతుంది కలుపు తీయడానికి. సరైన సమయంలో మనము కలుపు తీయకపోతే వ్యాధులు కానీ తెగుళ్ళు కానీ సోకి కలుపు మొక్కలు మనం వేసిన ఫర్టిలైజర్ మొత్తం తీసుకొని వరికి పోటీగా పెరిగి దిగుబడి అనేది మనకు తక్కువ అవుతుంది. అందుకే రైతులకు అనువైన మంచి మందుల గురించి తెలుసుకుందాం. అలాగే కొంతమంది రైతుల అనుభవాలు కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనము స్వచ్ఛ అనే మందు గురించి తెలుసుకుందామండి. ఇందులో ఫ్రెటిలా క్లోర్ 6%, ఫైరాజో సల్ఫ్యూరాన్ ఇథైల్ 0.15% అనేది ఉంటుంది. కలుపు మొక్కలను నియంత్రించడానికి ఈ 2 మందులు కలిపి స్వచ్ఛ అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి 4 కిలోలు అనేది వాడాలి. ఈ స్వచ్ఛ వాడాలి అంటే నాటు వేసిన తర్వాత 2 లేదా 3 రోజుల తర్వాత మనం వాడాలండి. నాటు వేసిన తర్వాత 4 రోజులు నీళ్ళు అనేది బాగా పెట్టాలండి. పెట్టిన తర్వాత 4 కిలోలకు తగినంత ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి. ఈ స్వచ్ఛ అనే మందు విస్తృత చర్యను కలిగి ఉంటుందండి.
ఈ మందు చల్లడం వలన విశాలమైన కలుపు మొక్కలు కానీ గడ్డి కానీ తుంగ లాంటివి అన్నీ కూడా చంపేస్తుంది. కలుపు మందు మనం నాటు వేసిన తర్వాత 3 నుంచి 7 రోజుల మధ్యనే, అంటే దాదాపుగా వారం లోపల వాడాలంటారండి కంపెనీ వాళ్ళు. కాకపోతే మనము 5 రోజుల లోపలే వాడితే మనకు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనకు 6 నుంచి 7 రోజులైతే చిన్న చిన్న మొలకలు అనేది పైకి వస్తాయండి. అది మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఈ స్వచ్ఛ అనే మందు ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలండి. చాలా బాగా పనిచేస్తుందండి ఇది. మనకి ఈ మందు వచ్చేసి 2 కిలోల ప్యాకెట్ లేదా 4 కిలోల ప్యాకెట్ అనేది దొరుకుతుందండి. ఈ స్వచ్ఛ మందు అన్ని రకాల కలుపు మొక్కలను నివారిస్తుందండి. అలాగే ఈ స్వచ్ఛ మందు మనకు చల్లుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ధర కూడా మనకు తక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు మనము రెండో మంచి మందు గురించి తెలుసుకుందామండి. అది ఏంటంటే డవ్ వారి కొరియన్ అనే మందు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద వెడల్పాటి ఆకులుంటే వాటిని, అలాగే మిగతా కలుపు మొక్కలను కూడా నివారిస్తుందండి ఈ మందు. అలాగే ఇది నాటు వేసిన తర్వాత 7 రోజుల్లోపే వాడితే చాలా మంచిది. ఈ మందులో బ్యూటాక్లోర్ 38.83%, ఫైనాక్సిలం 0.97% అనే మందు ఉంటుందండి. ఈ కొరియన్ మందు వాడగానే కలుపు మొక్కలలో ప్రవేశించి వాటి జీవక్రియ మొట్టమొదటగా ఆపివేస్తుందండి. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ కలుపు మొక్కలు అనేది చంపేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 7 రోజుల లోపల కంపెనీ మందు వాడమని చెప్తుంది కదండి. కానీ మనకు 7 రోజుల లోపల కంటే 5 రోజుల లోపల కంటే ఈ మందు వాడితే మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పెద్ద పెద్ద ఆకులున్న కలుపు మొక్కలు ఉంటాయి కదండి, వాటన్నిటినీ చంపేస్తుంది. అలాగే మిగతా కలుపు మొక్కలను కూడా మనకు నివారిస్తుంది అన్నమాట ఈ కొరియన్ మందు. అలాగే పాత కలుపు మొక్కలను కూడా నివారిస్తుందండి ఈ మందు. అలాగే ఈ మందు ఎలా వాడాలి అంటే ఎకరానికి వచ్చేసి 800 ml అనేది వాడాలండి. ఇప్పుడు మనము 3వ మంచి మందు గురించి తెలుసుకుందామండి. అది ఏంటంటే డవ్ కంపెనీ వారి అసార్ట్. సార్ మేము ఇప్పుడు ఇది కొట్టినాము, వరి అయితే పండు రాలే, వరి మంచిగా పచ్చగానే ఉన్నది. ఆ కలుపు అనేది పోయింది. దానికి సంబంధించిన ఏది ఉన్న కలుపు జాతికి సంబంధించినవి అవన్నీ అయితే పండు బారి చచ్చిపోయింది. ఇంతవరకు ఓకే, పర్ఫెక్ట్ కొట్టుకోవచ్చు రైతు. నాటేసినాక 15 రోజుల నుంచి దీన్ని కొట్టినాము. కాకపోతే గడ్డి మందికి ఇట్లా ఏమీ వేయలేదు. వేయకపోవడం వల్ల దీన్ని కొట్టవలసి వచ్చింది. బాగానే ఉన్నది. ఈ మందు వరిలో మనకు కొన్ని రకాల కలుపు మొక్కల నివారణ కోసం వాడతారండి. అలాగే ఈ మందులో వచ్చేసి ఫెనాక్సిలం 2.7% అనేది ఉంటుంది. ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్, అంటే మొలిసిన తర్వాత వాడేటువంటి మందండి ఇది. ఈ మందు వేసిన తర్వాత ఆకులు అలాగే మొక్కలు మొత్తం అనేది చనిపోతాయండి. కలుపు మొక్కలు ఎటువంటివైనా కూడా అవి చనిపోతాయి. ఎలాంటి కలుపు మొక్కలైనా కూడా చంపేస్తుందండి ఈ మందు. రైతులు చింతించాల్సిన అవసరం అనేది లేదనమాట, అంత బాగా పనిచేస్తుంది. ఈ మందు ఎప్పుడు వాడుకోవాలంటే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యన వాడుకోవాలండి. అంటే మనకు 2 నుంచి 3 ఆకులు వచ్చేటప్పుడు అనమాట. ఇక 4వ కలుపు మందు గురించి తెలుసుకుందామండి. అది ఏంటంటే డవ్ కంపెనీ వారి వివాయ అనమాట. ఇది కూడా చాలా మంచి మందండి. మన స్ప్రే చేయగానే మందు మొత్తము విస్తృత చర్యను కలిగి ఉంటుంది కాబట్టి పొలం మొత్తం వ్యాపిస్తుందండి. ఒకసారి మనం కొట్టిన తర్వాత మందు మొత్తము కలుపు మొక్కలకు పాకి కలుపు మొక్కలు అనేది అన్నీ చనిపోతాయండి. దొంగవరి, పున్నగంటి ఆకు అలాగే తుంగజాతి మొక్కలు అన్నీ కూడా మనకు నిర్మూలిస్తుందండి ఈ మందు. ఇది మనము ఎకరానికి ఎలా వాడాలి అంటే ఎకరానికి లీటర్ అనేది వాడాలండి. మనం 20 నుంచి 25 రోజుల లోపలే వాడుకోవాలన్నమాట ఈ మందు. అంటే 3 నుంచి 4 ఆకులు వచ్చేంత వరకు వాడుకోవచ్చు అనమాట. అలాగే కలుపు ఆకులు ముదరక ముందే వాడితే మంచిదండి. ఈ మందు మనకు 1/2 లీటరు, అర లీటరు అలాగే లీటర్లలో కూడా మనకు దొరుకుతుందండి. ఈ మందులో ఫెనాక్సిలం 1.02% ప్లస్ సైక్లోఫామ్ బ్యూటైల్ 5.1% అనే మందు ఉంటుంది. చూసారు కదండి, కలుపు మొక్కలు వాటి నివారణకు వాడే మంచి మందులు. అలాగే మనము ఎప్పుడెప్పుడు ఏ మందు స్ప్రే చేసుకోవాలనేది కూడా మనము ఈ వీడియోలో షేర్ చేసాం కదా అండి. సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని స్ప్రే చేసుకుంటే మనకు కలుపు మొక్కల నివారణతో పాటు అధిక దిగుబడి కూడా మనము పొందవచ్చు.
ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.